మరి వీళ్ళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలీషన్న ఏలియా ఛానల్. మరి కొత్త కొత్త సాక్ష్యాలు, కొత్త కొత్త మరి ప్రసంగాలు మీకు ముమ్మారు వస్తుంటాయి కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి పరిచయం మీరు బలపరచాలని మా మనవి. పరమయోగేంద్ర పాపులకు పరమమిత్ర దురిత సంహార నరరూప మరియ పుత్ర కరమోచయోనికేయో కమలదళో ఆరదింతుము గైకొనోమో ఆత్మారూప ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవ మోషేలారా, ఈ రోజున మరి బ్రదర్స్ మరి ఎలీషా గారు ఏలియా గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ రోజున మేము పాడాలని ప్రభునందు ప్రియులు ఆత్మీయులు దేవునితో అభిషేకించబడినట్టు మరి అభిషేక గురువులు మన అయ్యగారు యోహాన్ అయ్య గారి పెద్దలు మరి అమ్మగారు మమ్మల్ని ఆహ్వానించిన అమ్మగారికి అయ్యగారికి అలాగనే మరి యూట్యూబ్ ద్వారా అనేక ప్రాంతాలంటే ఈ రోజున ఒక జిల్లా కాదు, రాష్ట్రం కాదు, మరి దేశం కాదు, ప్రపంచ యావత్తు కూడా వరల్డ్ వైడ్ గా ఈ రోజున మరి యూట్యూబ్ లో ప్రసారం అనేకమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నట్టు బ్రదర్స్ మరి ఎలీషా గారు ఏలియా గారు మరి వారి ద్వారా ఈ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నవి. దానిలో భాగంగా మరి క్రీస్తు జననము పుచ్చాపి ఏమైపోయిండు? పుచ్చు కాదు, అది సిచ్చు.
అలాగనే తదుపరి సాంసన్ లీలా ఒకటి కొత్త నిబంధన బట్టి, రెండవది బైబిల్లో పాత నిబంధన బట్టి మరి రెండు చేతుల పాడాలని మాకు మరి ఆశగా ఉంది. ఛానల్ వారు నిర్ణయించారు, యూట్యూబ్ వారు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమే కాదు, మరి ఎలీషా గారు ఏలియా గారి యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి అండి, లైక్ కొట్టాలి. మరి ఈ కార్యక్రమమే కాకుండా అలాగే ఉన్నటువంటి పెద్దలైన వారు వీడియోస్ గౌరవనీయులు మరి పూజ్యులు మరి యోహానయ్య గారు అధ్యక్షతన ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరుగుతుంది. విచ్చేసిన ప్రేక్ష మాస్యలకు పెద్దలందరికీ అమ్మలక్కలకు మా హృదయపూర్వక నమస్సుమాంజలి కళామందులు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాం. రండి మీదంతా ఖాళీగా రండి, కూర్చోండి. శ్రీయేసుదేవా సకల చరాచర సంరక్షక నిదుగానమునను తమయా అడుగుచుంటిమి దేవా కడుదయ తోడ మమో బ్రోవరవ దేవా అడుగుచుంటిమి దేవా స్వరములో ధారాళముగను పలుకుతుమయ దేవా మాధవ స్వరములో ధారాళముగను బంధించుమయ్యా ఇష్ట భక్తులను రక్షించుమయ్యా దుష్ట శక్తులను బంధించుమయ్యా ఇష్ట భక్తులను రక్షించుమయ్యా పాటయందున అన్నిటినీ వై నడుపుము దేవా అడుగుచుంటిమి దేవా కడుదయ తోడ మమో బ్రోవరవ దేవా అడుగుచుంటిమి దేవా కలిపి రాసిన కలలివి కావు సినిమాలో జడుకులు కావు దేవుని భక్తుల
చరితము చక్కగా వినరయ్యా మోకళ్ళ మీద తల్లులారా తందారి తందారా ఎదుర కూసున్న పిల్లలారా తందారి తందారా ముసుగులేసిన ముసలారా తందారి తందారా పళ్ళెళ్ళ పెట్టే పిల్లలారా తందారి తందారా కుర్చీలు దొరకని కుర్రోళ్ళారా తందారి తందారా రోడ్డు పక్కన తల్లులారా తందారి తందారా కుర్చీలు మోసే తల్లులారా తందారి తందారా అటు ఇటు తిరిగే కుర్రోళ్ళారా తందారి తందారా ఈడ కూర్చుంటే వణుకు వస్తుంది ఎండ్లకి వెళ్ళాం ఏమిటి మిత్రమా వణుకొచ్చింది పడిపోయింది పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు ఆత్మ ఆవరించి చూడనైనా మరి మన ప్రధాన కథకులు వారు చూడగా బొబ్బిలి వారి యుద్ధము కాదు బాలనాగమ్మ బాధలు కాదు సినిమాలోని సినుకులు కాదు అవును ఆ కథ కాదు ఈ కథ కాదు అంటే ఈ ప్రేక్ష మహాశైలకు ఏం కథ చెప్పాలైనా మనం ఇక్కడికి బుర్ర కథ చెప్పాలని బుర్ర కథ నీ బుర్ర నా బుర్ర పడిపోయిన బుర్ర ఎవరు బుర్ర కాదు మిత్రమా రెండు గుమ్మటలు ఒక తంబూరు కలిసినటువంటి తంబూరు కథ చెప్పాలని వచ్చాం మనం కదా కథ చెప్పడానికి వచ్చాం వీళ్ళందరూ ఎందుకు వచ్చారు మనం చెప్పబోయే కథను వినాలని వచ్చారు వినటానికి వచ్చారు ఇంటికాడ మంచాలు లేక వచ్చారు ఒరే మిత్రమా వాళ్ళందరికీ మంచాలు ఉన్నాయి మంచాలు ఉన్నవారైతే నాకు మంచం ఉన్నది అని గుండె మీద చేసుకొని వెళ్ళమని ఇంటికి అంత వాళ్ళందరికీ మంచాలు ఉన్నాయి మహాతల్లి మళ్ళీ లేచింది నువ్వు మోకాళ్ళ మీద ఉండము అమ్మమ్మ కొనుక్కొస్తుంది ఎడా అన్నయ్య వాళ్ళందరికీ మంచాలు మంచాలు లేని మన నలుగురికేరా పోనీ అన్నయ్య మంచాలే ఉన్నాయి మంచాలు వదిలిపెట్టి కథ విందామని వచ్చారు వీళ్ళు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర మంచం వేసుకొని దిండి పెట్టుకొని దుప్పట పెట్టుకొని మంచినీళ్ళు పెట్టుకొని కథ దగ్గరకు వచ్చారు ఇంటి దగ్గర మంచం ఎలాగుంటది ఖాళీగా ఉంటది అనుకోవటం పొరపాటు మరి ఖాళీగా ఉండదు ఎండ్ల చుట్టూ తిరిగే దెయ్యాలు చూస్తాయి ఈ రోజు నేను ఇంట్లో ఎవరో లేరు కదా అనుకుని కిటికీ సందులో నుంచి లోపలకు దూరతాయి ఏ తలుపు నుంచి పోవచ్చుగా తలుపు నుంచి పోవటానికి ఎడంకాలు చెప్పు చీపిరి గట్ట అక్కడ పెడతారు మంచం చుట్టూ 3 రౌండ్లు తిరిగి వస్తాయి నడి మంచం ఎక్కి 3 పిల్లేరు కొంత ఏడతాయి ఎందుకనన్నయ్య ఆహా ఎప్పుడు మనం కంపలలో ఉండేవాళ్ళం ఇవాళ కొంపలోకి వచ్చినవని ఎల్లికింతలో పడుకుంటాయి కథ అయిపోద్ది ఇంటికి వెళ్తారు గ్లాస్ మంచిడు తాగుతారు తండ్రి ఎస్ఐ అని మెల్లగా మంచం మీద ఒరుగుతారు అంతకంటే ముందు మంచం ఎవరుండారు దెయ్యం ఉంది వీళ్ళని అదేం పట్టిద్ది అదేం పట్టిన కానీ చీకలెక్కలు పక్కపక్కలు జుట్టేర పోసుకుంటారు పిచ్చి పిచ్చి మాట్లాడటాలు కేరింతలు కొట్టటాలు కాళ్ళు కుందుకట్లకేసి తన్ని పట్టుకోటాలు కావు కేకలు పెడతారు పాస్టర్ గారిని పిలిపియాలి నెత్తి మీద బైబుల్ పెట్టాలి ఒంగో పెట్టాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ద్వారా సాతానా పారిపో అని 3 దెబ్బలు కొట్టాలి పోతేనే దెయ్యం పోయిద్ది ఒకవేళ పోకపోతే మసీదు కాడికి వెళ్ళి అంతరం వేయించాలి అయ్యగారితో ప్రార్థన చేపేటువంటి మళ్ళీ మసీద్ కాడికి వెళ్ళటం ఏంటరా మన వాళ్ళు ఒక మాట మీద నిలబడరు 2 పడవల మీద అడుగు పెడతారు ఆ పడవ అడిపోయిద్ది ఈ పడవ విడిపోయిద్ది మధ్యలో మన బతికిప్పుడు అగాధమేరా ఆపద వచ్చినప్పుడే యేసయ్య ఏమీ లేకపోతే అన్ని బాగుంటే నువ్వెవరయ్యా అంటారు కాలాతీతం అవుతుంది మరి ప్రొద్దు పోనేక మహాతల్లులు వాళ్ళు పొద్దాక నిలబడలేరు మరి అవును అందుకని మరి అమ్మ మహాతల్లి మరి దేవుని దూత మోకాళ్ళు వేయటం మొదలెట్టింది మరి తడువు చేయక తక్షణమే అది మనం చెప్పబోయేటువంటి కథ ఏమిటో ప్రేక్షక మహాశైలకు విన్నవిస్తారని మనం చేస్తున్నాం క్రీస్తు జననం అబ్బా ఎలీషా గారు ఏలియా గారి యొక్క యూట్యూబ్ ఛానల్ ఈ రోజున మరి ప్రసారం చేస్తుండగా మరి గౌరవనీయులు పెద్దలు పూజలు మన అభిషేకించబడినట్టు మరి దేవునితో పిలుపు మేరకు దేవుని పిలిచి సేవ చేస్తున్నట్టు మరి అయ్యగారు పెద్దలైన యోహాన్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ కథను ప్రారంభిస్తున్నాము. క్రీస్తు జననం ప్రారంభించబడుతుంది. కార్యక్రమం అది ఎందు భూమి ఆకాశము నిరాకారము
దేవదేవుని ఆత్మజనము అల్లాడు సుండే అయ్య సృష్టిని జయ సృష్టికర్తయే నారంభించాడా ఆది యందు భూమి ఆకాశము నిరాకరముగాను శూన్యముగాను నుండెను అంటే చీకటి అగాధ జలములపై కమ్ముకొని ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నది. అయితే దేవాది దేవుడు సృష్టిని ఆరంభించాడు. అవును అదిగో జలాలను నట్టి కూడా ప్రోగుగా చేసిన వాడై జలములను ప్రోగుగా చేసిన వాడై పగటిగా మరి రాత్రిగా ఏర్పరచి అవునండి మరి ఇక సూర్య చంద్ర నక్షత్రాలని ఏర్పాటు చేశాడు. జల శరాశులను పుట్లను చెట్లను అనేక పశువులను అనేకమైన జంతువులను ఏర్పాటు చేశాడు మన ప్రభువైన యెహోవా దేవుడు అండి. ఈ విధంగా చేస్తూ చేస్తూ 5 రోజుల కార్యక్రమాన్ని ఈ సృష్టిని ఆరంభించి చేస్తూ ఉన్న సమయంలో ప్రభువైన యెహోవా ఒక ఆలోచన వచ్చింది. చేసినను కూడా జల శరాశులు సృష్టించాడు, ఎన్నెన్నో మరి సృష్టిలో నిర్మించాడు. ఆయనను ఏదో ఒక లోటు కనిపిస్తుంది దేవునికి ప్రభువైన యెహోవాకు. నా స్వరూపమున మన రూపమున ఒక నరుని చేయాలి ఒక గొప్ప ఆలోచన కలిగినది ప్రభువైన యెహోవా. నెలమట్టినే తీసరా నెలమట్టినే తీసరా స్వరూపమునందురా మరి చేసరా మరి చేసరా దేవాత్మనే ఊదాడే బలనంటి బల తమ్ముడా బల తమ్ముడా అండి నరుని చెయ్యాలి. మన స్వరూపమున ఒక నరుని సృష్టించాలన్నా అవునయ్యా ప్రభు నేలమట్టిని తీసి బొమ్మగా చేసి తన నాసిక నరరంధ్రముల నుండి జీవాత్మను నూదాడు. అదిగో నరునిగా కాబడ్డాడు. నరుడుగా కాబడ్డాడు అండి. అట్టి నరునకు అయ్యా ఆదామంటగా పేరే పెట్టను, ఆదామంటగా పేరే పిలిచాను. ఆదాము మరి మొదటి నరుడై ఆదాము అనే పేరు పెట్టాడు. ఆది యందు చూపించబడినటువంటి ఆ మనుషులకు ఆదాము అని పేరు పెట్టాడట. నేనే పెట్టాను మావాడికి మంచి పేరు. ఏ పేరు అన్నయ్య? మావాడి పేరా వాటర్ కింగ్. వాటర్ కింగ్ వాటర్ కింగ్ అంటే నీకు తెలీదా బొంగు? తెలీదు అన్నయ్య. వాటర్ కింగ్ అంటే అసలు వాటర్ అంటే ఏమిటో తెలుసా? వాటర్ అంటే నీరు అంటారు, అవును కదా. జలం అంటారు, అవును కదా. ఉదకము అంటారు, అవును కదా. గంగా అంటారు. ఆ పదాన్ని అలా పట్టుకో. కింగు అంటే అర్థం, కింగు అంటే రాజు. రాజు ఈ గంగను తీసుకెళ్లి రాజు పక్కన పెట్టు. పెడితే గంగరాజు. ఏమనుకున్నా మరి? మంచి పేరు అనమాట. వాడికి మంచి మంచి ఆహారాన్ని ఇస్తున్నాను. మంచి మంచి ఆహారమా? మంచి మంచి ఆహారం అంటే ఏం ఆహారం పెడుతున్నామన్నయ్య? టైగర్ ఫుడ్. టైగర్ ఫుడ్ అవునన్నయ్య. టైగర్ ఫుడ్ అంటే తెలీదా? తెలియదన్నయ్య. టైగర్ అంటే ఏమిటో తెలుసా? టైగర్ అంటే పులి. అవునా? ఫుడ్ అంటే ఆహారం. రెండింటినీ కలుపు. కలిపితే టైగర్ ఫుడ్ అంటే రెండింటిని కలిపితే అది వాళ్ళు చెబుతున్నారు. చెప్పారా? పేపర్ లీక్ అయిందా? అనవసరం అయితే పులిహారం. అబ్బా చక్కని పేరు పెట్టాను. అందులో కర్రీస్ ఏమిటి అనుకున్నావు? కర్రీస్ అంటే చికెన్ పెడుతున్నారా? చికెన్ పెడితే చికాకు అయిపోతాడు. పోనీ ఫిష్ పెడుతున్నారా? ఫిష్ పెడితే ఫ్రెష్గా ఉండట్లేదు. మటన్ పెడితే మైండ్ పని చేయట్లేదు. పప్పు తింటే అప్పు అయిపోతాడు. ఓ అబ్బో. మరి ఇంకేం కూర అన్నయ్య? వంకాయ తింటే గిటార్ ఎక్కువైపోయి. మరి ఇంకేం కూరరా? గార్డెన్ కర్రీ. గార్డెన్ కర్రీ అంటే ఏమిటన్నయ్య? తోట. కర్రీ అంటే కూర. తోటను తీసుకెళ్లి కూర పక్కన పెట్టు. పెడితే తోట కూర. తినకాడి నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టింది.
అవునవును అవునండి. ఆదాము అనే పేరు పెట్టి ఆదాము అనే పేరుని పెట్టి ఆదాము అనే పేరుని పెట్టి ఈ సృష్టిని చేశాడే ప్రభు, ఈ సృష్టిని చేశాడే ప్రభు. అట్టి సృష్టిలో ఉన్నట్టి జంతువులేమి, పశువులేమి, జల సరస్సులేమి, ఆకాశ పక్షులేమి, ప్రాకు పురుగులేమి, నీళ్లలో ఉండే జల రాసులేమి, వీటన్నిటి కూడా అదిగో నరుడైనట్టు ఆదాముని పిలిచి ఆదాము వీటన్నిటికీ కూడా నీవే పేరు పెట్టాలి. అలాగే ఆయన ఈ రోజున పిలువబడుతున్న ప్రతి పేరు కూడా మానవుడు పెట్టిన పేర్లే. మొదటి మానవుడైన ఆదామే ఈ పేర్లు పెట్టి పిలిచాడు. అయితే ఆదాము నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాడు. యెహోవా దేవుడు ప్రభువైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకొని గాఢ నిద్ర కలుగజేశాడు. ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అయ్య పక్కటముగానే తీసరా, పక్కటముగానే వంశాన్ని తీసరా, వంశాన్ని మరి తీసరా, పక్కటి మొక్క ద్వారను పక్కటి మొక్కను ద్వారను మరి సృష్టించాడా. బలరంటి బల తమ్ముడా సై మేరీ బలరై దాదానా, బలరంటి బల తమ్ముడా సై మేరీ బలరై దాదానా. ఎదరిగట జందరిగా ఏండి నరుడు ఒంటరిగా ఉండుట తనకిష్టము లేదనుకోని మంచిది కాదనుకోని ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకను తీసి తనలో ఉన్న కొంత మాంసాన్ని తీసి గదుగో నారీగా చేశాడు. నరు నుంచి తీయబడినది కనుక నారీ. అందుకనే పురుషుడి నుంచి ఒక ఎముకను తీసి తయారు చేశారు స్త్రీని. అందుకనే వాళ్ళ దగ్గర మహాపోకరు ఉంటుంది. అదేమిటిరా ఎన్ని చెప్పినా గాని అన్నయ్య, ఎన్ని చెప్పినా ఆడవారి ముందు మనం రద్దే. ఎందుకని అన్నయ్య? ఎందుకనే ఉంది, దేవుడు మానవుడిని మనిషిని పురుషుని తన రూపంతో మట్టి నుంచి తీశాడు. కానీ స్త్రీని ఎముక నుంచి ఎముకలో నుంచి తీశాడు కాబట్టి మట్టి అయితే కరిగిపోద్ది. మగోడు మనసు మెత్తబడుద్ది. అక్కడ దగ్గర మా ఆవిడ నేనంటే మహా ఇష్టం. అవునా? మీ ఆవిడకి నువ్వంటే ఇష్టమా? అసలు ప్రేమతో మెడలో తాళి కడితే ఆ తాళి మెడలో ఉంచుకుంటుంది అనుకున్నావా? మరి ఏమన్నా తాకట్టు పెట్టారా ఏంట్రా? మాది తాకట్టు పెట్టే తాళి కాదు, ఫైనాన్స్ లో పెట్టే తాళి కాదు, మరి బ్యాంకులో పెట్టే తాళి కాదు. మరి ఇంకే తాళనయ్యా? పూర్వం వెనకటోళ్ళు తొడ మీద వేంతారు చూడు తాళి. పసుపు తాడు ఎక్కడ ఉంచుకుంటుంది అనుకో? ఎక్కడ ఉంచిది? తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతాను. తాళి ఫ్రిడ్జ్ లో పెట్టం ఎందుకనయ్యా? ఫ్రిడ్జ్ లో పెట్టిన పనిముట్టు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటది. తాళి కట్టిన నేను చల్లగా ఉండాలి. మళ్ళీ అదేనా ఎక్కడ పెట్టింది అనుకున్నా? ఎక్కడ? డీప్ ఫ్రిడ్జ్ లో పెడుతుంది. డీప్ ఫ్రిడ్జ్ లో ఎందుకు? డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఎట్లా ఉంటది? గట్ల కడతాయి. గట్ట కడితేనే బెడ్లు పుట్టేది. అంత గొప్పది మా ఆవిడ. మీ ఆవిడ నిన్ను బాగా గౌరవించిద్దటగా? అసలు మా ఆవిడ పొరపాటు గౌరవించదన్నయ్య. అదేమిటన్నయ్య? అయినా సరే మా ఆవిడ గౌరవించకపోయినా సరే తను కట్టుకునే ప్రతిసారి చీర నన్ను గౌరవిస్తుందిరా. రే, ప్రాణం ఉన్నటువంటి నీ భార్య నేను గౌరవించినప్పుడు ఏ ప్రాణం లేని చీరలు ఎట్ట గౌరవిస్తారా? గౌరవిస్తే ఎలా? ఎప్పుడన్నా బీరువా తాళాలు తీసి డోర్లు తీయటం ఆలస్యం, చీరలన్నీ వచ్చిన కాళ్ళ మీదే పడతాడు. ఎంత మర్యాద, ఎంత గౌరవం అన్న. ఎందుకనా అన్నయ్య? చీరలన్నీ బీరువా పట్టక చూసినే కొంటాం, అందులో పెట్టినట్టడం. ఎవరు? ఆడవారు. వాళ్ళకి కావాలని అందులోనే ఉంటాయి. మన మగవాళ్ళకి ఏమంటాయి? సినిగిన బన్ని, పాతలుంగి, సంకలో చిన్న చొక్క, దండాల మీద ఏలాడుతాయి. వాళ్ళకి అట్టుంటాయి. ఆ బీరువా మొత్తం వాళ్ళదే. పొదుపు లేదు. అందుకని జీవితంలో ఆడవారికి పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. పొదుపు బహుగా చేయాలి. అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. భర్త కష్టపడి చెమటొచ్చి కష్టాన్ని అది వృధా చేయకూడదని పొదుపు ఎలాగ చేయాలోనని ఒక క్రమాన్ని నేర్పాను. ఎలాగే ఉంది? వంటగదిలోని తీసుకుని వెళ్ళాను. అగ్గిపెట్టెను తీసుకుని అగ్గిపెట్టెను తీసుకుని ఉదాహరణ చెప్తున్నాను. ఎలాగా? అగ్గిపెట్టెలో ఉన్నటువంటి పుల్లలు ఉన్నావు చూసావా? ఉన్నాయి కదా. అవి ఉదయం పూట ఒక అగ్గి పుల్ల, సాయంత్రం పూట ఒక అగ్గి పుల్ల. అది రోజుకు 2 అగ్గి పుల్లలు వాడమని మా ఆవిడకి కండిషన్ పెట్టా. అబ్బా, తెలివిగాలే. నాకంటే తెలివిగాలే. నేను రోజుకు 2 వాడమంటే మా ఆవిడ ఒక్క అగ్గి పుల్లే వాడుతుంది అన్నయ్య. అదేలాగానయ్య? తెలివి ఎక్కువైపోయింది.
ఒక పొల్లే వాడుతుందంటే రోజుకి ఒక్క పూట తింటున్నారా? లేదనైనా మనం 3 పూటలు తింటాం. 3 పూటలు ఒకేసారి వండుకుంటున్నారా? ఎప్పటికప్పుడు మనదంతా ఫ్రెష్ ఫుడ్డే. మరి ఇది ఎలా సాధ్యపడుతుందని అదే నేను మా ఆవిడని అడిగా. నీకు ఎలా సాధ్యపడుతున్నది? నేను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి 2 అగ్గిపుల్లలు వాడమంటే నువ్వు ఒక్క అగ్గిపుల్లు వాడుతున్నావు అంటే ఎంత తెలియగలదాని ఆవిడ అంటుంది. ఏమండి ఎలా వాడుతున్నావు అని అడిగితే అంటుంది. ఏమండి ఉదయాన్నే ఒక అగ్గిపుల్ల గీసి గ్యాస్ వెలిగించాను, సాయంత్రం పూట అగ్గిపుల్ల వేస్ట్ అయిద్దని ఈ గ్యాస్ ఆఫ్ చేయట్లేదండి. మనకు అగ్గిపెట్టి ఆదాయేగండి అంటుంది అన్నయ్య. అగ్గిపెట్టి ఖరీదంతరా రూపాయి, మరి గ్యాస్ బండ ఖరీదంత 900 పైన ఉంది అన్నయ్య. మరి దీంట్లో ఎక్కడ ఉందిరా పొదుపు? మరి ఆ పొదుపు చేయమంటే నేను ఈ పొదుపు చేస్తాను. అది నువ్వు చెయ్యమ్మా, నువ్వు ప్రార్థన చెయ్యి, నా గురించి ప్రార్థన చెయ్యి. మోకాళ్ళ మీద పొదుపు చేయాలని ఎట్టెట్టు కాదు, గట్టిగా చెయ్యి. ఎందాకనే ఉంటుంది మోకాళ్ళ మీద ఉన్న బిడేలు పడిపోయింది. అది నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, లేదు కనుక సృష్టికర్త అయిన ప్రభువైన యెహోవా నారిగా చేశాడు. అదే ఏదేనైనా తోటలో అట్టి ఆ జంట తొలి జంటని అవ్వ ఆదాముని ఏదేనైనా తోటలో ఉంచి తోటమాలిగా ఉంచి ఆదాము తండ్రి ఈ చుట్టూ ఈ చెట్లు చూసావా? ఆ చింత చెట్లు, చిలకేశ్వర చెట్లు, ఈ ఫలాలు చూసావా? ఈ చెట్లు మొత్తము ఈ ఫలాలు మొత్తం నువ్వు పూజించవచ్చు. కానీ అవును కదా, అదిగో ఆ యొక్క ఏదేను తోట మధ్యలో ఉన్న చూడు ఆ ఫలము, ఆ వృక్ష ఫలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు. చాలా అరుదుగా దొరికే ఫలం మధ్యలో ఉన్నటి ఆ యొక్క జీవ వృక్షం ఉంది. అవును ప్రభు, దాని ఫలాలను నువ్వు అంటుకోవద్దు, దాని జోలికి మాత్రం వెళ్ళొద్దంటారు. అది ఏనాడైనా నువ్వు ఆ ఫలాన్ని ముట్టితే ఆ రోజు నిశ్చయముగా చచ్చిపోతావు ప్రభు. నీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను తండ్రి. అలాగే చెప్పగా ప్రభువైన యెహోవా అవ్వ ఆదాములు ఉన్న ఏదైనా తోటలో చిలక గోరికలాగా కిసలాడుకుంటూ, అంటే తొక్కిసలాడతారా? ఆడుకుంటూ చిలక గోరింకలు కిసలాడవా? అది ఆడతేలే అంటే ఆ యొక్క ఏదైనా తోటలో ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారండి. ప్రతిరోజు సాయంత్రము ప్రతి సాయంత్రము ప్రభువైన యెహోవా ఆ ఏదైనా తోటలోకి వచ్చి అవ్వాదామును పలకరించి పిల్లలు కనుక వారితో ముచ్చటించి వెళుతూ ఉంటాడు. ఇలా జరిగిపోతుంది, కాలం జరిగిపోతుంది. అయితే అదిగో ఈ సృష్టిలో యుక్తి కలిగినది సర్పమునయ్యా, అయ్యో యుక్తి కలిగినది సర్పమునయ్యా. ఒక్క రోజున అవ్వదాపునకు, అయ్యో ఒక్క రోజున అవ్వదాపునకు సర్పము దానే పరుగున వచ్చి అవ్వా 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 అంటూ ఇది నిజమా నిజమా అనంటూ సృష్టిలో యుక్తి కలిగినది సర్పము. అవును, స్వీట్ ఏమన్నా నోట్లో పెడుతున్నారేమనుకున్నా తేలేదా? యుక్తి కలిగినది సర్పం. అవునండి, ఆ సర్పం అవ్వ దగ్గరికి వచ్చి ఒక రోజున వచ్చి అవ్వా ఇది నిజమా? ఓ అవ్వా ఇది నిజమా అవ్వా? చూడు చూడు, ఈ చెట్టు ఫలములన్నీ తినొచ్చు కదా? అవును కదా. ఆ మధ్యలో దేవుడు నిన్ను తినొద్దన్నాడు కదా, జీవవృక్ష ఫలము తినొద్దన్నాడా? అవును. పిచ్చిదానా? అవునా? వెర్రిదానా? అవునా? అది ఆ ఫలము నువ్వు తిన్న రోజు అందగత్తి అవుతావు. అవునా? ఆ ఫలము నువ్వు తిన్న రోజు ఐశ్వర్యరాలంతో అవుతావు. ఆ ఫలము నువ్వు తిన్న రోజు దేవుడి కన్నా గొప్పదాను అవుతావు. అందుకే దేవుడిని నా కంటే నేనే గొప్పవాడిని అవుతాను. అవి అక్కడ మోకాళ్ళు, నేను ఇక్కడ మోకాళ్ళు. అది అవ్వా నా మాటను నీ మేలు కోరి చెప్తున్నాను. అవును, ఎల్లు ఆ ఫలము దగ్గరికి వెళ్ళి ఆ ఫలమును కోసుకొని తిను. అలాగని నేనే యేసు యెహోవా కంటే నేను గొప్పే అని యెహోవా
యెహోవా కూర్చునే సింహాసనం మీద కూర్చోటానికి చూసిన ప్రథమ దూత లూసిఫర్ అహంతో గర్వంతో త్రోసివేయబడ్డాడు. ఆ త్రోసివేయబడ్డ లూసిఫర్ ఆ సాతానే ఈ రోజున సర్పములోకి ప్రవేశించి, సరే ఇది నిజమా పిచ్చిదానా, అది భుజించిన రోజున ఎంత గొప్పదానవైతావు అని చెప్పి ఆ యొక్క జీవ వృక్షం దగ్గర తీసుకొచ్చింది అవ్వని. అప్పుడు ఆ యొక్క అవ్వ చూస్తూ ఉంటే ఆ వృక్షాన్ని అది రమ్యముగాను కనుల విందుగాను మధురముగాను కనబడుతుంది. అయ్యయ్యా అయ్యా కోసినాది మరి కొన్ని బండ్లను కోసినాది బాబా, ఆ యొక్క పాల వృక్షాలను కొన్ని కోసి తన ఒడిలో పెట్టుకొని అవ్వ తానుగా భుజించి ఆదామస్తుడగా అవ్వా ఏమవి జీవవృక్ష ఫలం తింటున్నా, వృక్షంలా అతి రుచిగాను అతి మధురంగాను నాలో ఏమిటో వింతగానో ఏమిటో కొత్త కొత్త ఆశలుగా రేకెత్తిస్తున్నట్టుగా ఉంది ఈ పండు తింటూ ఉంటే. ప్రభు తినొద్దని చెప్పారు, తినొద్దన్నాడు కదా, కానీ సాతాను నన్ను తినమని దేవుని కంటే గొప్పవాడునని నాతో చెప్పగా ఈ పండు వింతగా ఉంటుందనగాని ఈ పండుని తీసుకుని నేను తింటున్నాను. ఎంత రుచిగా ఉందో, నీవు కూడా తిను. చూసారా, ఆ యొక్క ఆదామునకు కూడా తినిపించింది అవ్వ. ఆ ఫల వృక్షమును కూడా జీవ వృక్షాన్ని కూడా ఆదాము కూడా తినేశాడు. వెంటనే వాడికి సిగ్గు అన్నది ఏమిటో మంచి చెడులు తెలిపే జీవవృక్షము. ఎప్పుడైతే వాళ్ళకి సిగ్గు ఏర్పడదు, సిగ్గేర్పడి పరుగు పరుగున ఆ పొదల సాటుకు వెళ్ళి అంజూరపు ఆకులు తీసుకొచ్చి వాళ్ళు అలా కప్పుకున్నారు. అండి సాయంత్రం సమయం ఉందనా, ఏదేను మరి తోటలోనికే ప్రభు వచ్చినాడు. సాయంత్రం సమయం ఉందన ప్రభువైన యెహోవా ఎప్పుడు వచ్చేలాగానే ఏదేను వనమునకు ఎప్పుడైతే వస్తున్నాడో వాళ్ళు పొదల తోట నుంచి భయపడుతూ ఉన్నారు. అదా ప్రభు ఎక్కడా? ఈ తోటలోనే ఉన్నాను ప్రభు. ఎక్కడున్నావు? పొదల చాటున దాగి. పొదల చాటున? అవును ప్రభు. ఎందుకు దాగి ఉన్నావు? నాలో ఏమిటో కొన్ని కొన్ని కొత్తగా వింతలుగా కనపడుతున్నవి ప్రభు. అదా? అవును ప్రభు, నేను బయటికి రాలేను ప్రభు. నేను తినవద్దన్న ఆ పండును తిన్నావా ప్రభు? నేను దిగంబరిగా ఉన్నాను. అవును ప్రభు. దిగంబరి అని చెప్పిన వాడు ఎవడు నిన్ను? ప్రభు, నీవు నాకు జతపరిచినటువంటి నువ్వు భుజించావా? అవును ప్రభు. అదా ప్రభు, ఎలా భుజించావు? నీవు జతపరిచినటువంటి అవ్వ నాకు అనిపించింది ప్రభు. అవ్వ చేసిన పనే? అవును ప్రభు. అవా ప్రభు, ఆ పండు ఎలా తినగలిగావు? నాకేం తెలియదు ప్రభు. ఆ సర్పమే నా దగ్గరికి వచ్చి ఇది గొప్ప ఫలము, గొప్పదానం అవుతావు అని చెప్పగా తిన్నాను ప్రభు. మంచి చెడులను తెలిపేదని అని చెప్పగా తిన్నాను. సర్పం చెప్పిందా? అవును ప్రభు. అదే సర్పం ఏది ఎరగని మానవుల్ని ఈ రోజున ఈ విధంగా పాపానికి ఒడిగట్టావు గనుక ఓ సర్పమా, జీవితాంతము నీవు మట్టి తింటూ అయ్యా మట్టి తింటూ మరి నేల మీదనే పాకెదవల్లా
జీవితకాలం అంతా కూడా మట్టి తింటూ నేల మీదే పాకిదవు కదా నీ పొట్టతో పాకిదవు. అంతేకాదు నీ తల మీద స్త్రీ కొడుతుంది, ఆ స్త్రీ సంతానం మీద సంతానమునకు నీకు వైరం కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా సర్పాన్ని శపించాడు ప్రభు. అవునండి. అప్పుడు అవ దగ్గరకు వచ్చి అవా ప్రభు ప్రభు నా ఆజ్ఞని మీరి తండ్రి, నా ఆజ్ఞని మీరి ప్రభు నేను చెప్పిన మాటలన్నీ తొలనాడి తండ్రి ఆ ఫల వృక్షాన్ని ఉన్నట్టు ఆ యొక్క పండును తిన్నారు గనక తండ్రి అవును జీవితాంతము వేదన పడుతూ ప్రసవ వేదన పడుతూ నువ్వు పిల్లల కందువు గనక తండ్రి క్షమించండి ప్రభు. ప్రసవ వేదనతో పిల్లల కందువు కదా అదా ప్రభు ప్రభు అంత మాత్రం ఆడవారు చెప్పిన మాటలు విని తొందరపడి ఆ ఫలం తింటమేనా? నువ్వు నాకు జతపరిచినటువంటి స్త్రీలను నేను జరిగింది ప్రభు, క్షమించండి తండ్రి. స్త్రీ 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 అంటాను, స్త్రీ అంత యుక్తి కలదా? పట్టాలు లేకుండా రైలైనా పోయిద్దాము గాని ఇంట్లో ఇల్లాలు లేకుండా కుటుంబం సాగదు ప్రభు. ముగ్గురు ఆడవాళ్ళు ఒక చాట ఉంటే 3 కొంపలకు నొప్పి పెట్టినట్టు. ఇక్కడ అందరూ ఆడవారే ఎక్కువ ఉన్నారు, ఇంకా చెబితే వాళ్ళు నిద్రకు వస్తారు. చూడనయ్యా, ఈ రోజున ఆడవారు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఏది ఆడవారు? ఆడవారు. మగవారేమో మందుకు పోతున్నారు. అంటే ఆడవారిలో అంత చమత్కారం ప్రభు. ఓ అవును తండ్రి. నీవు తప్పు చేస్తావు గనక, నీవు పాపం చేస్తావు గనక ప్రభు శిక్షను అనుభవించవలసింది. జీవితాంతము నేలను దున్నుతూ నేల నుంచి వచ్చిన వాడము గనక నేలపైన చూడండి చెమటోరుస్తూ అయ్యా ముండ్ల బోదాలను చెట్ల బోదాలను బాగు చేసేదావు. జీవితాంతము చెమటోరుస్తూ నేలపైన నువ్వు దుంతూ నీవు చెట్లను సేద్యపరుస్తూ గచ్చ పొదలను ముండ్ల పొదలను బాగు చేస్తూ సేద్యపరుస్తావు అని చెప్పి వాటి నుంచి వచ్చిన పంటనే నువ్వు తింటావు. నిజముగా నీ ఆ యొక్క ఏదైనా తోట నుండి అవ్వాదమని వెళ్ళగొట్టాడు, త్రోసివేయబడ్డారు. నిజముగా వారి యందు ప్రేమ లేక కాదు, కానీ ఆదాము అవలను ఎందుకు పంపించాడు దేవుడు? మంచి చెడులను తిన్నటువంటి వృక్షము అక్కడే జీవమునిచ్చేటటువంటి ఫలము కూడా ఉంది. ఎక్కడ దేవుడు ఆజ్ఞను మీరి ఆ ఫలము తింటారన్న ఉద్దేశంతో దేవుడు ఆ ఇద్దరిని బయటికి పంపించాడు. దోమలు తోలుకుంటుందా ఏంటి? అయితే నాయనా చెప్పాడు అయ్యా నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుతావు, భూమిని నువ్వు సేద్యపరుస్తుంటావు. ఆ విధంగా అవ్వ ఆదాములు ఆ యొక్క సంసార జీవితాలు గడుపుకుంటూ వాళ్ళు ఫలిస్తున్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అవునవును కసేపాగమ్మా. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఇలా కాలం గడుస్తూ ఉండగా నన్ను ఆలోచనలు ఏవేవోగా వారి తలంపులు దేవునికి విరోధముగా ఇలా అవుతూ ఉండగా అంటే దేవుడు చింతిస్తూ ఉన్నాడు. దేవుడు చింతిస్తున్నాడు. చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకు
నరుని చేసినందుకు అబ్బా సంతాపం పొందుతున్నాడట. నరుని సృష్టించినందుకు. అందుకే అవును అందుకే ప్రభువుకి యెహోవా ఆ పాపాన్ని చూసి నరులు చేస్తున్న పాపాన్ని చూసి అయ్యా జల ప్రళయమును కలుగజేసింది జగన్నాథుడా పొడా 40 రోజుల్లో జల ప్రళయము కలుగజేసినాడు. పుట్టలు మెట్టలు చెట్లన్నీ మునిగిపోయినాయి. ఆ విధంగా పాపాన్ని చూసినట్టు ప్రభు ఆ యొక్క పాపంతో ఉండే వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ఈ విధంగా పాపంలో ఇక సతమతం అయిపోతున్నారు, ప్రభునికి కోపం వచ్చిన వాడు నోవహు టైములో నోవహు ద్వారా ఒక నావను నిర్మించి ఎవరు కూడా రాలే. పిచ్చోడు ముసలోడు ఏంటి మాటలు, ఈ ముసలోడు చెబితే పిచ్చెక్కింది, ఈ ముసలోడు చెబితే మనం వినాలా చూడనే అనుకున్న నోవహు మాట ఎవరు వెళ్ళే. అప్పుడు ప్రభు చెప్పాడు ప్రతి జాతికి రెండేసి జతలు ఆడామొగ ఆ వాడలో ఆ యొక్క వాడలో ఎక్కించమని చెప్పి ఆ విధంగా చెప్పి 40 రోజులు 40 దివారాత్రులు 40 పగలు 40 రాత్రులు జల ప్రళయాన్ని కలిగి ప్రచండమైనటువంటి వర్షం జల ప్రళయం ఏనాడు కరని వినని ఆ జల ప్రళయాన్ని ఏర్పాటు చేశాడు. అయితే దానిలో అన్ని కూడా చెట్లు గుట్టలు మెట్టలు అన్ని కూడా మునిగిపోయి 40 రోజుల తర్వాత అట్టి నోవహు భార్య తన 3 కొడుకులు 3 కోడళ్ళు వాళ్ళు మాత్రమే ఈ మానవాళిగా మిగిలారు. అప్పుడు వారిని కూడా ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి అని చెప్పిన ప్రభు ఆ విధంగా మరొకరు అలా పెరుగుతూ వచ్చారు సృష్టిలో. అయితే మరలా పెరుగుతూ వస్తుండగా నరుడు తిరుగుబాటు చేస్తున్నారు ప్రభు. అబ్రహాము, ఇసాకు, యాకోబు, యోసేపు లాంటి భక్తులు పంపించాడు విశ్వాసుల్ని. వారిని చూసి మానవులు మారలేదు. ప్రవక్తలు వచ్చారు, మోషే, యెహోషువ, మరి సమూయేలు, ఎలీయా, ఇలాంటి ప్రవక్తలు కొంతమంది వచ్చారు. అయినా జనాల్లో మార్పు రాలా, అయినా వాళ్ళలో పాపం రాలా. దావీదు, సొలొమోను అంటే మరి రాజులు వచ్చారు, అయినా కూడా మారలేదు. అయినా కానీ వారిలో మార్పు రాలా, వారి పాపం పోలా. అవునండి, వాళ్ళు ఒకరు కూడా పాపాలు చేసుకుంటూ పోతున్నారే తప్ప ప్రవర్తలు వచ్చిన రాజులు పుట్టిన ఎంతమంది వచ్చినా గానీ వారిలో మార్పు అనేది లేదు, వారి మాట అనేది లెక్క చేయట్లేదు అన్నయ్య. వీరులైనటి న్యాయాధిపతులైన సాంసోన్ లాంటి వారు వచ్చారు, అయినా కూడా వారిలో మార్పు లేదు, మానవులలో మార్పు లేదు. నరుని చేసినందుకు దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. ఈ సృష్టిని చేసినట్టు వాడు సృష్టిని చేసినందుకు చింతిస్తున్నాడు. అవునండి, ప్లీజ్ వాటర్. దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. అవునండి అనయ్య, దేవుడికి ఒక ఆలోచన, ఒక సభ పెట్టాడు. ఒక సభ, ఇదే సభ. ఎలా మారుతారు, నా ప్రజలు ఎలా మారుతారు, మార్చాలి. నా రూపంలో చేయబడినటువంటి జనులు ఎలా మార్పు చెందుతారు, వాళ్ళని మార్చడానికి ఎవరు వస్తారు, ఎవరు ఈ భూలోకానికి వెళతారు అని ఒక పెద్ద దూతలతో 24 పెద్దలతో కరేబులు శరేబులతోను ఒక సభను ఏర్పాటు చేయగా ఆ సభలో ఉన్నటువంటి ప్రభు మాట్లాడుతున్నారు అందరినీ పిలిచి. అవును, మానవాళ్ళంతా కూడా ఈ రోజున పాపంలో నిండిపోయింది. మానవాళ్ళంతా కూడా ఈ రోజున పాపంతో ఎంతో మంది పాపంలో పడిపోతున్నారు. అయితే మానవుల కోసం ఎన్ని చేస్తున్నా కూడా ఏది కాదు. అవునండి, నరుని రక్తము సింతించబడాలి, వాళ్ళ పాపం కోసమై, విముక్తి కలగాలి అంటే రక్త దర్పణ చేయాలి. ఎవరు వెళ్తారు? ఎవరు కూడా పరిశుద్ధుడు 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 అంటూ ఏవే కోట్లతోనూ మానవాడితోనూ నిత్యం కొనియాడబడుతూ చెరువు కెరువు తోతలతోనూ 24 పెద్దలతోనూ సభను ఏర్పాటు చేశాడు. గబ్రియేలు, ప్రభు నేను వెళ్ళలేను ప్రభు,
గబ్రియేలు వాళ్ళని మార్చటం నా వల్ల కాదు, నేను వెళ్ళలేను ప్రభు. ఎంత మాత్రము నేను శుభవర్తమానములు చెప్పువాడే కానీ నేను అక్కడికి వెళ్ళి నేనేం చేయలేను. మిఖాయేలు ప్రభు, నువ్వు వెళ్ళగలవా? నేను చూడగా యుద్ధదూతను ప్రభు. నీ ప్రజలైనంత వారు ఒకవేళ నాకు కోపం తెప్పిస్తే వారిపై యుద్ధం చేసి నేను వారిని హతమారుస్తానేమో, కానీ దయచేసి నేను వెళ్ళలేను ప్రభు. అవును ప్రభు. మిఖాయేలేమి, రక్షణ దూత ఏమి, గబ్రియేలేమి, ఇలాంటి దూతలు ఎంతమంది ఇచ్చినా ఎవరు కూడా నేను వెళ్ళలేను. మానవాళి కోసం ప్రాణాలు అర్పించాలా, అని అంటూ ఉంటే ఎవరు కూడా ముందుకు రాలేదు. అప్పుడు ప్రభువైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు అదిగదిగా చూడండి, కుమారుడే వచ్చినాడుగా తండ్రి గారితో మాట్లాడాను, నేను వెళతానని తన కుమారుడే ఎప్పుడైతే నిశ్చయిస్తున్నాడో ఈ కథ ఎలా ఉన్నది, ఈ కథ ఎలా ఉన్నది. అయితే భూలోకంలో రోమా సామ్రాజ్యంలో అనేకమంటి రాజు అదిగో అనేక విధాలుగా శరణ పెడుతున్నాడు ప్రజలందరినీ. ఎట్టి సేకరణ చేస్తున్నారు, ఎట్టి సేకరణలో మళ్ళీ నలిగిపోతున్నారు, బండ సేకరణ చేయిస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా అంటున్నారు, అయ్యో అదిగో చూడండి చెప్పినట్టు మేక మరి ఎలాంటి ప్రవక్తలు చెప్పినట్టు యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త ఇలా ప్రవక్తలు చెప్పినటువంటి మాట నెరవేరుస్తుంది. లేఖనముల ప్రకారము మెస్సయ్య వస్తాడట, మన కష్టాలన్నీ పోతాయి అని ఈ విధంగా జనాలు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అండి యోదయ బెత్లెహేము యెరూషలేమునకు దగ్గరగా ఉన్నది పాలస్తీనా, యెరూషలేమునకు దగ్గరగా ఉన్నది నజరేత్ అనే ఒక ఊరు. నజరేత్ అనే ఒక ఊరులో అన్నమ్మ జక్క, మరి అన్నమ్మ అండి అన్నమ్మ అనే ఒక భక్తురాలు ఉంది అని. అయితే ఆ అన్నమ్మ లేక కలిగిందట ముద్దుల కుమార్తె. అయ్యా ఆమె పేరు మరియమ్మ నువ్వు పేరు పెట్టినారే, ఆమె పేరు మరియమ్మ అంటూ పేరు పిలిచినారు. అన్నమ్మ జాకీము అని దంపతులు ఎదురున్నారండి. ఎలుగారములో బంగారములు కలిసిపోతున్నారు అన్నమ్మ జాకీములు అనే దంపతులు. అందుకనే ఒక్కొక్క జంట చూస్తుంటే కన్నుల పంట చూడముచ్చటగా ఉంటారు, ఒక్కొక్క జంట చూస్తుంటే కనుల పంట. అవునయ్య, కానీ మా జంట చూస్తుంటే ఒళ్ళంతా మంటేనంట. రే మేము పంట జంట గురించి చెప్పాం, మళ్ళీ మధ్యలో మంట జంట ఎందుకు వచ్చింది? అదే ఒక్కొక్క జంట చూస్తుంటే ఆహా ఏమన్యూనమైనటువంటి చూడముచ్చటగా ఉందన్నయ్య. ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చున్నారంటే వాళ్ళిద్దరు ఒక కుర్చీలో కూర్చున్నారా? ఎంత ముచ్చటైన జంట అబ్బా, ఆ జంట అవును అనుకుంటారు. అవునవును, ఇంకొక జంట చూస్తే వాళ్ళ చూడంగానే చిరాకు పరాకు. అటువంటిది మా జంట, మాది మంట జంటే. అవునా? అదేంటని మొన్న మా ఆవిడ అంటుంది, ఏమండి ఆడవారు ఎంత నాజుగ్గా మాట్లాడతారు అనుకున్నా, మగారు దగ్గర ఏదైనా రాబట్టాలనుకో ఎదర అన్నం పెట్టి కులుక్కునొచ్చారంటే ఇక ఈ మగాడు ఐసై మట్టై రొట్టై పుట్టై సిట్టై మొత్తం కరిగిపోవటమే, ఉట్టి కట్టే ఉండేది అక్కడ అంటుంది. ఏమండి ఎదరంటి పాపారావు గారు తన భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడండి, అసలు తన భార్య అంటే తనకి ఎంత ప్రేమ అండి. పాపారావు గారు ఎట్టి వస్తుంటా సరే తన భార్యకు ప్రేమతో పళ్ళు పువ్వులు కాయలు తీసుకొచ్చి ఇస్తుంటాడండి. అంతకంటే కావాల్సిందే ఉందండి. అవునండి అని ముచ్చటగా అసలు ఒక్క మాటలో చెప్పాలంటే పాపారావు గారండి తన భార్యని పూలలో పెట్టి చూసుకుంటున్నాడండి అని మా ఆవిడంటే నేను ఒక మాట అన్నా. ఏమని? ఎదరింటి పాపారావు గారంటే తన భార్యని పూలలో పెట్టి చూసుకుంటుండంటే పాపారావు గారు చేసేది పూల కొట్టు వ్యాపారం కాబట్టి తన భార్యని పూలలో పెట్టి చూసుకుంటుండో, మరి నేను చేసే వ్యాపారం కారం వ్యాపారం కదా, అందులో నేను పెట్టుకునేనా? అప్పటి నుంచి మాకు మంటే తప్ప వంటలు లేవు. అవునాయన అలాంటిది అంటే నా జాకేమోను అన్నమ్మ జాకేమో అన్నమ్మ. ఓహో అన్నమ్మ జాకేమో అంటే దంపతులకు కలిగిన ఒక ముద్దుల బిడ్డ, ఆమె పేరే మరియమ్మ.
మరియమ్మ మహాతల్లి వస్తుంది మరియమ్మ తల్లి. అందాల రాసి అపురూప సుందరి పుత్తడి బొమ్మ అంటే ఆ జాక్యం ఆ అన్నములు ఆ ముద్దులు పెట్టయినట్టి మరియమ్మను ఆ మరియమ్మను కవగిట్లో పెట్టి తల్లిగాను మరి పెంచసాగిన ఈ విధంగా ఆ యొక్క మరియమ్మను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. అయితే మెస్సయ్య వస్తాడట, రక్షకుడు తీస్తాడట, రక్షకుడు ముడతాడట పాప విముక్తి కోసమని. అవును బా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క వయసుకు వచ్చిన ఆడపిల్లలు కూడా, ప్రతి వయసుకు వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా నా కడుపును పుడితే ఎంత బాగుంటుంది, నా గర్భాన్ని పుడితే ఆ మెస్సయ్య వచ్చి ఎవరి కోరు ముచ్చట పెడుతున్నారు. ఆ పరిశుద్ధుడట, లోక రక్షకుడట, ఎవరి గర్భాన్ని పుడితే బాగుంటుందని అందరూ కూడా ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు. అవునవును. ఆహా చెల్లి నీ గర్భంలో పుడితే నాకు చూపెత్తవా? అవును. ఈ విధంగా ఎప్పుడైతే అనుదినము దేవుని స్తుతిస్తూ అనుదినము దేవుని కొనియాడుతూ ఆయన నామాన్ని కీర్తిస్తూ 10 మందిలో ఉన్న యేసయ్య ఆ యొక్క ప్రభుని యొక్క మాటలే, ఆ ఒంటరిగా ఉన్న ప్రభుని యొక్క ధ్యాసే ఆ మరియమ్మ గదిలోకి వెళ్లి ప్రతి క్షణము కూడా మోకాళ్ళు వేసి ప్రార్థించుకోవటమే మరియమ్మ చేస్తున్న పనులు. అంటే అటు మరియమ్మలో ఒక నీతిని చూశారు. ఎంత మౌనం, ఎంత వినయం, ఎంత విధేయత. అవును. ఎప్పుడు ప్రార్థనే, ఎప్పుడు ప్రార్థనే, ఎక్కడున్నా ప్రార్థనే. చేయలేక కాళ్ళు సొచ్చొచ్చి కింద కూర్చుంది. అయితే 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 మరియమ్మ ఎంత నీతిపుర్రాలు, ఎంత సత్ ప్రవర్తన కలిగిన సద్గుణ రాసో. అట్టి వయసుకు వస్తుంటే ఆ తల్లిదండ్రులు అమ్మ నీ పెళ్లి చేస్తావమ్మా, ఇప్పుడే నాకు పెళ్లి ఎందుకండి, అమ్మ నాకు పెళ్ళొద్దు, నేను దేవుని కోసమే బ్రతుకుతాను, దేవుని కోసమే ఉంటాను అంటుంది మరియమ్మ. అని అక్కడికి దగ్గరగా ఉన్నది అండి. మరి యోదయ బెత్లెహేం, ఆ యోదయ బెత్లెహేం నుంచి దావీదు వంశస్థుడు, ఆయన పేరు యోసేపు. ఆ యోసేపు ఈ నజరేతుకు వచ్చి ఉంటున్నాడు. ఆయనకి ఎవరు లేరు, యోసేపుకి వెనక ముందు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు. అట్టి యోసేపుతో మరియమ్మకి ప్రదానం చేయబడి ఉంది. అంటే ఎంగేజ్మెంటా? నేను ప్రధానం అన్నా. ఓహో, అంటే రింగులు తొడుక్కోవటమే. ఏంటది? ఉంగరాలు. నేను ప్రధానం అని తెలుగులో చెప్పా, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా. ఇంగ్లీష్ నీకు అంత బాగా వచ్చా? మా చెల్లికి తెలియదేమని నన్ను అడిగా. ఓ అబ్బో, అంటే మీ చెల్లి ఏమా మౌనమై అంగీకారం అన్నట్టు మౌనంగా ఉందో చూసినవా అన్నయ్య? మనం అందరం తప్పుకుంటే మళ్ళీ మోకాళ్ళ మీదకి వచ్చింది. ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. ఇంగ్లీష్ మీకు బాగా వచ్చా? పర్ఫెక్ట్ గా మాట్లాడుతా. అవునా? ఆ విధంగా ప్రతిదినము దేవుని ధ్యానిస్తూ ఆయన నామాన్ని కొనియాడుతూ మరియమ్మ ప్రభువైన యెహోవా ఈ మానవాళి కోసం, మానవుడు నశించడం దేవునికి ఇష్టం లేదు, మానవాళి యొక్క మరి ఉద్దేశం కోసం ఈ లోకానికి మెస్సయ్య రావాలి గనక ఒక రోజున ఆ యొక్క గదిలో ఉండి మోకాళ్ళు వేస్తూ ప్రార్థిస్తుంది మరియమ్మ. వెలిగిపోతున్నా ఆ వెలుగు ఆ యొక్క గదంతా కూడా కమ్ముకుని భయపడిపోతుంది మరియమ్మ. భయభ్రాంతులైంది. ఆ మరియమ్మ తుల్లి పడ్డది. అప్పుడు దూతైన వర్తమానం తీసుకొచ్చినట్టు గాబ్రియేలు దూత, అమ్మా మరియమ్మా, ఎవరు తల్లి? దివ్యమైనటువంటి వెలుగుతో ఎవరు స్వామి? మరియమ్మా భయపడకు, భయముగా ఉన్నది. భయపడకు, ఆహా భయపడకు. ఆహా
అవునా, భయపడకు మరియమ్మ. ఆహా, నీకు ఒక శుభవర్తమానం తెప్పొచ్చాను. నాకు ఒక శుభవర్తమానమా? ఏమిటది తండ్రి? మెస్సయ్య వస్తాడు, ఆహా, మెస్సయ్య వస్తాడు అని లోకమంతా కూడా ఆహా, మానవాళ్ళంతా కూడా ఎదురు చూస్తుంది. ఆహా, నువ్వు గర్భవతి అయ్యి ఆ యొక్క ఒక కుమారును కంటావమ్మా. ఏమిట తల్లి మీరు చెప్పే మాటలు? అవునవును, అవును మరియమ్మ. నువ్వు గర్భవతివై ఒక కుమారుడు కందువు. నేను పురుషుని ఎరుగున దానిని కదా, నా గర్భం ఎలా ఫలిస్తుంది స్వామి? మరియమ్మ, దేవుని కార్యం ఇది. అయినా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నువ్వు గర్భవతి కాబడుతున్నావు. అవును, భయపడకు, నీ చరిత ధన్యంబు, ఘనమైన జననివమ్మ ఇలలోన, ఆ పరలోక దూతలంతా నీకు పంపెరమ్మ దీవెనలెన్నో. భయపడకు, నీ చరిత ధన్యంబు, ఘనమైన జననివమ్మ ఇలలోన, ఆ పరలోక దూతలంతా నీకు పంపెరమ్మ దీవెనలెన్నో. మరియా, కన్య మరియా, నీకు తెలిపేను ఒక వార్త వినవమ్మా. మరియా, కన్య మరియా, నీకు తెలిపేను ఒక వార్త వినవమ్మా. జనని, లోక జనని, లోక రక్షకుడు ఉదయిస్తాడిలాను. భయపడకు, పరమా తండ్రి నిన్నే కోరేను. భయపడకు, పరమా తండ్రి నిన్నే కోరేను. బలవంతుడు తానమ్మ, ఆశ్చర్యుడు తానమ్మ, పరిశుద్ధుడు ప్రభువమ్మ. హోయ్ హోయ్, భయపడకు, నీ చరిత ధన్యంబు, ఘనమైన జననివమ్మ ఇలలోన, ఆ పరలోక దూతలంతా నీకు పంపెరమ్మ దీవెనలెన్నో. దూత, ప్రభుని దూత, నాకు ఇది ఎలా ప్రాప్తించునమ్మా. దూత, ప్రభుని దూత, నాకు ఇది ఎలా ప్రాప్తించునమ్మా. పురుషు నిరుగనైతే నేను మోయలేని నింద ఇలలోన. పురుషు నిరుగనైతే నేను మోయలేని నింద ఇలలోన. భయపడకు, పరమా తండ్రి నిన్నే కోరేను. భయపడకు, పరమా తండ్రి నిన్నే కోరేను. పరిశుద్ధుడు తానమ్మ, ప్రభు నీకు తోడమ్మ, బలవంతుడు తానమ్మ. హోయ్ హోయ్, భయపడకు, నీ చరిత ధన్యము, ఘనమైన జననివమ్మ ఇలలోన, పరలోక దూతలంతా నీకు పంపెరమ్మ దీవెనలెన్నో. పరలోక దూతలంతా నీకు పంపెరమ్మ దీవెనలెన్నో. మరియా, తండ్రి, నువ్వు ధన్యురాలువి. నేను పురుషుని ఎరుగున పరిశుద్ధాత్మిక శక్తి ద్వారా నువ్వు, అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కన్యక గర్భవతి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని దేవుని వాక్యం లేఖనములు నెరవేరినట్లుగా ప్రవక్తలు నెరవేర్చారు కదా, ప్రసరించారు కదా. మరియమ్మ, తల్లి, భయపడకు. అలాగే ప్రభు. మరియమ్మ, అయినా నీ దగ్గర బంధువు ఉన్నదే, నీ దగ్గరలో నీ బంధువు ఎలిజబెత్ ఉంది. ఈ ఎలిజబెత్ కూడా ఈ రోజున గర్భవతి అయి, ఎలిజబెత్ కూడా ఈ రోజున గర్భవతి అయి, వయసు పైబడిన గాని ఈ తరంలో ఎలిజబెత్ కూడా వయసు మళ్ళీపోయినా కూడా ఈ రోజున ప్రభువు ఆమెకి గొప్ప కార్యాన్ని చేశాడు అని చెప్పి దూత ఎప్పుడైతే అదృశ్యమైపోయాడు, అదిగో చూడండి, ఆ యొక్క మరియమ్మ అత్యానంద భరితురాలై, అత్యానంద భరితురాలై మరియమ్మ ఎంతులు వేస్తూ, అదిగో నా యొక్క బంధువట, నా యొక్క బంధువులు ఎలిజబెత్ ఎలా ఉందో గర్భవతి అట చూడాలని, అడిగో ఒక రోజున ఆ యొక్క ఎప్పుడైతే మరియమ్మ ఎలిజబెత్ దగ్గరకు వెళుతుందో, ఎలిజబెత్ ని మరియమ్మ ఎలిజబెత్ ని ఒకరికొకరు కౌగలించినారు. దేవదేవా
ఎలిజబెత్ దగ్గరికి ఎప్పుడైతే అలా కౌగిలించుకుందో ఒకరికొకరు ఒకరు కౌగిలించుకోనగా అండి నా ఆ ప్రభు గర్భంలో ఉన్న శిశువు గంతులు గంతులు వేస్తుందా బా నా ప్రభు తల్లి నా చెంతకు రావటం నాకు ఎంత ఆనందంగా. మరియా యా ఆహా మరియా నువ్వు ధన్యురాలవు బా స్త్రీలలో స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు బా అని చెప్తూ కొన్నాళ్ళ పాటు మరియమ్మ ఆ ఎలిజబెత్ దగ్గరే కొన్నాళ్ళ పాటు నివసించి కొన్నాళ్ళు ఆమెతో గడిపి మరలా ఎప్పుడైతే వచ్చినదో ఈలోగా ఏమైందో తెలుసా ఈ మరియమ్మ గర్భవతి అని తెలుసుకున్నాడు ప్రధానం చేయబడిన యోసేపు తెలుసుకొని మరియమ్మను ఏదో ఒక విధంగా రహస్యంగా వదిలివేయాలి వదిలిపెట్టాలనుకున్నాడు. అప్పుడు దేవుని దూత ఒకనాడు రాత్రి ఇదే మరియమ్మకు శుభార్త చెప్పిన దూత కలలో కనిపించి యోసేపునకు ఇది దేవుని కార్యము, దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియమ్మ గర్భవతి అవుతుంది లేఖనాలు ప్రకారము అని చెప్పి యోసేపుని వారించాడు. ఆ విధంగా జరుగుతూ ఉండగా ప్రపంచం ఆ రోజున ప్రపంచం యావత్తు సంఖ్య ప్రజా సంఖ్య వ్రాయబడుటకు కైసరి నుండి ఐగుప్తు నుండి ఒక ఆజ్ఞ అవును రాయబడి ఉన్నది. ఐగుప్తు అండి మరి ఒక లేఖ రాయబడి ఉండగా అయితే ఈ యోసేపు కూడా మరియమ్మకు ప్రదానం చేయబడే యోసేపు కూడా దావీదు వంశస్థుడు యోధా పట్టణస్థుడు గనక బెత్లెహేము వెళ్ళవలసి వచ్చింది. అప్పటికే మరియమ్మ గర్భాన్ని దాల్చి నవమాసాలు నిండాయి. నిండు సోలాలుగా మరియమ్మ ఉన్నది. ఈ సంఖ్య రాయటానికి జనసంఖ్య రాయటానికి ప్రజా సంఖ్య రాసుకోవటానికి ఎప్పుడైతే యోసేపు ఆ మరియమ్మను తీసుకొని మరి నజరేతు నుండి బెత్లెహేము బయలుదేరాడు. నజరేతు నుండి బెత్లెహేమునకు మరియా యోసేపు అయ్యో బయలుదేరిగా. నజరేతు నుండి బెత్లెహేమునకు మరియా యోసేపు అయ్యో బయలుదేరిగా. నడసి నడిసి ఆ పేదట మరియకు కడుపుల శిశువు కదలాడే. నడసి నడిసి ఆ పేదట మరియ కడుపుల శిశువు కదలాడే. కడుపుల శిశువును భరించలేక కంటి నీరు పెట్టి ఏడ్చుతుండే. కడుపుల బాధను భరించలేక కంటి నీరు పెట్టి ఏడ్చుతుండే. నజరేతు నుండి బెత్లెహేమునకు మరియా యోసేపు అయ్యో బయలుదేరినారా. అయ్యో బయలుదేరినారా. అయితే ప్రజా సంఖ్య రాయవలసి ఉంది కనుక వచ్చిన బంధువులంతా కూడా ఎక్కడికక్కడ చూస్తే కిక్కిరిసిపోతున్నారు. ప్రజా సంఖ్య రైట్ కోసం ప్రజా సంఖ్య తమ లెక్కలు చూపించడం కోసం ఎక్కడ కూడా వారికి స్థలము లేనందున నిండు సోలాలు గనక ఎప్పుడైతే బెత్లెహేముకు రాగానే అదిగో ఆ ప్రసవ వేదన కలుగుతుంది ఆ మరియమ్మకు. మరియా కాస్తంత ఓపిక పట్టు మరియా. భరించలేకపోతున్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను మరియా. కాస్తంత ఓర్చుకో మరియా. అయ్యో నిండు చూరాలుగా ఉన్నావు. ఎక్కడన్నా స్థలము దొరుకుతుందేమో మహాతల్లిని అడుగుదాం పద. అమ్మా నా భార్య నిండు చూరాలుగా ఉన్నది తల్లి. నా భార్య గర్భవేదన పడుతుంది. మీ ఇంట్లో ఏమన్నా కొంచెం స్థలం ఉంటే తట్టుకోలేకపోతున్నాను అమ్మా. భరించలేకపోతున్నాను. కాస్తంత స్థలం ఉంటే అమ్మా. లేదు లేదు వెళ్ళిపో అమ్మా. అమ్మా భార్య బాధలో నొప్పితో బాధపడుతుందమ్మా. మీ ఇంట్లో ఏమన్నా స్థలం ఉంటే కాస్తంత ఇస్తారా తల్లి? వెళ్ళవయ్యా వెళ్ళు. అయ్యా బాబు చంట కవుల్లా కూర్చున్నారు మీరెవరో. నా భార్య గర్భవతిగా నిండు చూడాలిగా గర్భం వేదన పడలేకపోతుంటే ఒక్క రన్నాయి దయదలసి కాస్తంత స్థలం ఇవ్వండి బాబు. వెళ్ళు వెళ్ళు. ఒక్క రన్నా స్థలం ఇవ్వండి బాబు. మాకే ఇంట్లో స్థలం లేదు వెళ్ళవయ్యా. మరియా కాస్తంత ఓర్చుకో మరియా. కాస్తంత ఓర్చుకో మరియా. ఓపిక పట్టు మరియా. ఇదిగో ఏమండి ఏమండి నీ మేకల దొడ్డు ఉంది. వెళ్ళు. మా ఇంట్లో అయితే స్థలం లేదు కానీ ఆ పశువులు తొట్టి ఉంది వెళ్ళు.
అదిగో మా తల్లి ఎట చెప్పింది మేఘల దొడ్డట. వెళ్ళు మరి. పశువుల శాల. అయ్యో అదే పశువులు చాలా తల్లి. నువ్వు ప్రార్థన చేయటం మర్చిపోయాను, పశువులు చాలా మర్చిపోయాను. అయ్యా ఆహా అదిగా బా ఒక అతను కనికరించిన వాడే. ఆహా. ఇదిగో పశువుల శాల ఒకటి ఉందయ్యా. బా పశువుల శాల దగ్గరికి వెళుతూ ఉంది. ఆహా ఆ? ఆహా ఎక్కడ స్థలం దొరకనందున దొరకనందున ఆ పశువుల దగ్గరకు వెళ్ళి ఆహా పశువుల శాలలో బా నవమాసాలు నిండిన ఆహా మరియమ్మ ఆహా. అయ్యా కోరినట్లు ఆ చక్కని బాబును జన్మనిచ్చినాది. కన్నుల జానపదు పారడ ఉన్నాడు. తల్లిదండ్రి కొల్ల కోటి బలు కనుల పండగ. ఉన్న పులి బిడ్డ సందమున నవ్వాడే. సూర్యుల కాంతి ధనధరమట్టు ప్రకాశిస్తుందట. కళ్ళునట్టు అదిగో మరియమ్మ గర్భమున ఎప్పుడైతే బాలుడు జన్మించాడో జన్మించాడు. బా తూర్పున ఒక చొక్క ఒక తార తార వెలసింది. బా ఆహా ఏమిటి వింత? ఆ, ఎవరో గొప్పవాడు కలిగే ఉంటాడు ఎక్కడో. ఏమిటి వింత? అవును ఎక్కడ స్థలము లేనందున బా పత్తి గుడ్డలతో చుట్టబడి ఆహా కదా పశువుల తొట్టిలో పొరండబెట్టబడి ఆ బాబుని పసివాడిని పొరండు పెట్టారు. ఆహా ఆ, బా ఎప్పుడైతే తూర్పున తార వెలిసిందో ఆహా జ్ఞానులు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ ఆహా దేవదూతలు బా. గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆ? అవునయ్యా. పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఆహా. అయితే ఆహా. ఎప్పుడైతే దేవుని దూత ఆహా. భయపడకండి, ఆహా. పశువులు కాస్తున్నారు, ఆ గొల్లలు గొర్రెలు కాస్తున్నారు, గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు. ఆ గొల్లలు ఆ, ఆహా. భయపడకు, అవును. భయపడకుడి. ఒరే మల్లవ్వ, ఒరే రే ఎలన్నా, ఒరే 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 ఏమిటి ఏమిటో తార ఏమిటో భయం వేస్తుంది. అమ్మో ఒరే మల్లయ్య, ఒరే ఎలన్నా, ఒరే ఏమిటి ఆ తార? ఏమిటి వెలుగు? ఏమన్నా దెయ్యమా పోతామా? భయపడకుడి. ఏమిటి వింత? భయపడకు 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 భయపడకు. ఒరే 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 తమ్మి, ఏంది రే తమ్మి ఏంది అడ చొక్కబడిచింది చూడా చక్కంగా ఉంది చూసొద్దాం పదండి. ఏంది రే తమ్మి ఏంది ఆ చొక్కబడిచింది చూడా చక్కంగా ఉంది చూసొద్దాం పదండి. మోటాములెడ చదిరి అడకర్రడవు రడబెట్టి మోటాములెడ చదిరి అడకర్రడవు రడబెట్టి ఆ దారిన పోదామా ఒరి పెద్దన్న, ఆ దారిన పోదామా ఓ పెద్దన్న. కొండ కోన దాటి పోవాలంట ఎక్కలేని ఎత్తే ఎక్కాలంట. కొండ కోన దాటి పోవాలంట ఎక్కలేని ఎత్తే ఎక్కాలంట. బెత్లహేము పురమేడుందోనంట సుక్కబోయే దిక్కు పోదామంట. ఎడైన పోదామా అదేదో చూద్దామా. తడమిడ మనకను చక్క చక్కను కదలరా. ఏంది తమ్మి ఏంది రండి 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 తారా తారా రండి. దిక్కున పోదామా ఓ పెద్దన్న, ఓ దిక్కున పోదామా ఆహా. చిన్నన్న. ఒరే 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 అది గది ఘోరా చూడవే పెద్దన్న గొప్పళ్ళ గోపురము పక్కనే కొడసాల. అది గది ఘోరా చూడర పెద్దన్న గొప్పళ్ళ గోపురము పక్కనే కొడసాల. అందులోన అందాల బుల్లోడంట పెళ్లిగాని పడుసంట ఆమె పేరు మరి అంట. కథాలు నటాలు చేసే ప్రభు అంట, కథాలు నటాలు చేసే ప్రభు అంట. పొరలాడ కట్టేసి దండాలెట్టి వద్దామా. ఏందిర తమ్మి ఏంది రండిరా రండి 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 రండి.
ఒరే అన్నయ్య అన్నయ్య గచ్చపద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. పుసుక్కు చూసుకుంది అక్కడే. రేపు నేడు మన కొరకై లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు అంటూ ఆ యొక్క దోత చెప్పిన పాట ప్రకారం కొన్ని గొర్రెలను తీసుకున్న గొర్రెల కాపరులు కొత్త గుడ్డలతో చుట్టబడినట్టు పశువుల తొట్టులో పొరణ పెట్టినట్టు చూడాలని పసిబాలను పశుబాలుడైన ప్రభువును కాపరులే మొదటిసారిగా బాలయ్య సై దగ్గరికి వచ్చి వారు మురొక్కిరి. గొర్రెలు మురొక్కి ఆ గొర్రెలను వారికి కానుకగా ఇచ్చారు. అయితే ఎప్పుడైతే తూర్పున తార వెలిసిందో యోదయ బెత్లెహేమా నీవు అల్పమైన దానవు, యోదయ బెత్లెహేము నుంచే మెస్సై పుడతారన్న ఆ యొక్క ప్రవక్తలు చెప్పిన వాక్యాల ప్రకారము జ్ఞానులు ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరారు. అవునండి, ఒంటెల మీద గర్భాల మీద జ్ఞానులు ఎప్పుడైతే బయలుదేరారో మరి ఆ రోజున అవును అండి రాజు దగ్గరకు వస్తున్నారు జ్ఞానులు. మరి తెలుసుకోవాలి కదా. మహారాజు రాజు శ్రీ 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 ఏ రోజు మహారాజు గారికి మా దివ్య ప్రణామములు మహారాజా. ఎవరు మీరు? మనుషులు. మేము చూడగా జ్ఞానులు మహారాజా. మీరు జ్ఞానులా? అవును మహారాజా. నీ జ్ఞానము నీ తెలివి ఎలా ఉంది? నా జ్ఞానము నా తెలివే ఈ భూప్రపంచంలో ఎవరు కనిపెట్టలేనటువంటి మహా గొప్ప వింత కనిపెట్టారు. నువ్వు జ్ఞానమయ్యావా? అవును. ఏం కనిపెట్టావు? పంచదార తీయగుంటుందని. అంటే పంచదార తీయగుంటుందని నువ్వు చెప్పకపోతే ఎవరికి తెలియదా? నేను కనిపెట్టాకే తెలుసుకున్నారు మహాతల్లి. ఓ అబ్బో మహారాజా, తూర్పున ఒక తార వెలసిందట. మహానుభావులు ఎందరెందరో వెళ్ళి ఒక దివ్యమైనటువంటి దివ్యతిప్రమాణమైనటువంటి ఒక బాలుడు ఉదయించాడట. ఆ బాబుని దర్శించుకోవటానికి మేము వెళుతుండగా మహారాజా మనసులో వెళ్ళిపడ్డాడు. రాజట రాజకుండట ఈ సింహాన్ని దర్శించగల రాజుండు మరి కుండు గలడా? రాజా, జ్ఞానులారా, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, మీరును వెళ్ళి ఆ బాలయేసుని దర్శించుకొని రండి. తను ఎక్కడ ఉదయించాడో ఎక్కడ జన్మించాడో తిరిగి మళ్ళీ వచ్చి నాకు తెలియచేయుడి. అలాగే రాజా. ఈ విధంగా లోపల కపటం కలిగిన వాడై శాస్త్రులను పరిశైలు పిలిపించి జ్ఞానులు వెళ్ళగానే ఎప్పుడైతే గ్రంథాలు తిరగేస్తున్నారో ఆ యోదయ బెత్లెహేము గ్రామంలో మెస్సయ్య పుడతాడన్న లేఖనాలు చూసిన వాడై అసూయ పురుడయ్యాడు. అవునండి. ఎక్కడ తెలుసుకోవాలనుకొని ఆ యొక్క ఆ రాజు అయితే హెరోదు రాజు ఇది వెళుతుండగా జ్ఞానులు వెళుతుండగా అవును దేవునితో ప్రత్యక్షమై మరలా మీరు బాలు చూసి ఎనిదిరిగి వెళ్ళేటప్పుడు రాజును మీరు దర్శించవద్దు అని చెప్పి మళ్ళా దారిని మళ్లించుకొని వెళ్ళండి అని చెప్పి జ్ఞానులు చెప్పగా అయ్యా అదిగా చూడండి ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు బంగారము వెండి సాంబ్రాణి భోళమును తీసుకొని అయ్యా బాలునకు మరి మ్రొక్కినారుగా బాలును చూసి సంతసించిరి బాలుని మీద మ్రొక్కినారు జ్ఞానులు ఆరాధించారట. బాలయేసుని జ్ఞానులే ఆరాధించారు. నువ్వు నేను ఆరాధిస్తున్నామో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. ఆయన జ్ఞానులకు జ్ఞాని కాబట్టి నిత్యము విడవకుండా ఎక్కడైనా అక్కడ ఆరాధిస్తుంది మహాతల్లి. జ్ఞానులే ఆరాధించారు మహాతల్లి జ్ఞాని బాలయేసుని. అవును, వారు తెలుసుకున్నారు. బంగారాన్ని మమ్మల్ని ఆరాధిస్తావా? సాంబ్రాణిని భోళాన్ని కానుకలుగా అర్పించిన వారు బాలయేసును మొక్కిన వారై మరలా దేవునితో చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క రాజుని కలవకుండా మరలా మార్గమున వెళ్తుంటే అప్పుడు ఆ యొక్క అన్నాడు రాజు ప్రకటించాడు
రాజశాసనం వేశాడు. బా పుట్టిన బిడ్డ నుంచి 2 సంవత్సరాల లోపుండే ప్రతి మగ పిల్లవాడిని బా కోసివేయండి, నరికివేయండి, చంపేయండి అని ఏరోదు కఠినమైన శాసనాన్ని జారీ చేశాడు. అప్పుడు యోసేపునకు ప్రత్యక్షమైన దూత నువ్వు ఎక్కడుంటే మంచిది కాదని నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో, మరలా నేను చెప్పు వరకు నీవు అచ్చటనే ఉండమని ఏదో ఒక విధంగా బాలయేసుని రహస్యంగా పట్టుకున్న ఆ మరియమ్మ యోసేపులు ఐగుప్తుకి వెళ్ళి కొన్నాళ్ళ పాటు నివసించి గది వచ్చుగా నాకెళ్ళి చూడకపోతే కొన్నాళ్ళ పాటు నివసించి ఆ యొక్క బాలయేసుని తీసుకొని మళ్ళీ దేవునితో చెప్పినప్పుడు దాదాపుగా 2 సంవత్సరాక మరి బాలయేసుని మళ్ళా యెరూషలేమునకు తీసుకొచ్చారు. మొదటిసారిగా సిమియోను అనే ఒక ప్రవక్త అంటే బాలయేసునకు అదిగో ఇమ్మానుయేల్ అని యేసు అని పేరు పెట్టాడు. రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి జనన విధానం ఇది. యేసుక్రీస్తు ప్రభువారి జనన విధానం ఇది. ఇది యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతం ఇది. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, బాలయేసుగా నీ కోసం నా కోసం ఆ రోజున తన ప్రాణాన్ని బలిగా ధారపోశాడు. ఆ సిలువ పైన విలువైన రక్తాన్ని సింహాసనాన్ని దిగి సిలువ ఎక్కటానికి నీ కోసం నా కోసం వచ్చి నీ నా పాపాలను కడిగి వేయటాను, నీ నా దోషాలను తుడిసివేయాలని, నేనా ఆ దొక అక్రమాలని కడిగి వేయాలని తన రక్తం ద్వారా ఈ రోజున సిలువ పైన ఆ రోజున యేసయ్య ఎక్కాడు. కానీ గొర్రె పిల్లగా వచ్చి వధించబడ్డాడు. కానీ మొదటి రాకడది యేసు జననము, రెండవ రాకడ రాబోతుంది. సింహం వలె గర్జిస్తూ సింహం వలె వస్తాడు అండి. ఆ రోజున ఎవరైతే నీతిమంతులై ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలానుసారము నడుస్తారో వారే తీర్పు దినమందున దేవుని కుడి పార్శ్వమందున గొర్రెల గుంపులో కూర్చొని ఉంటారు. కనుక రాకడ సమీపిస్తుంది. ఇది మనం మొదటి జన్మదిన విధానం కాదు, కానీ రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాలి. రాకడ ఎలా ఉంటుందో అది భయంకరంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. దొంగ ఎప్పుడు వచ్చి మన ఇంట్లోకి తెలియదు, దొంగ రీతిగా రాబోతున్న యేసయ్య రాబోతున్నాడు. మనం సిద్ధపడి ఉన్నాం. ఈ యొక్క జనన విధానాన్ని తెలుసుకున్న నువ్వు సిద్ధపాట్లో ఉండి రెండవ రాకడ కోసం చూసి నీవు నేను కూడా పరిశుద్ధుల గుంపులో అదిగో మరి ఒక బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధుల నూనె సిద్ధపరచుకోవాలి. అదిగో పెళ్లి కుమారుడు విందులు నీవు నేను పాల్గొనాలని, నాణపాలలో నీవు నేను ఉండాలని మరి కోరుకుంటూ మరి జనన విధానము యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతము ఇక పుట్టిన పండుగ మరి ఇంతటితో సంపూర్ణమైంది. మరి రెండవ కదా పాత నిబంధన ఉంది. సాంసోన్ డెలీలా ఒక 2 నిమిషాలు మాకు మన మధ్యలో టీ ఉంటది. ఈ టీ మాకు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి కూర్చోండి, ఎవరు వెళ్ళొద్దు. 2 నిమిషాల తర్వాత వెళ్ళినా కానీ మళ్ళీ రావద్దు. ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు టీ మీద త్రాగి ఏలియాస్ ఛానల్ మరి కొత్త సాక్ష్యాలు కొత్త మరి ప్రసంగాలు మీకు ముమ్మారు వస్తుంటాయి. కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి పరిచయం మీరు బలపరచాలని మా మనవి.